నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఇప్పటి వరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, చాలా మంది యూత్ అంటే డిప్రెషన్కి లోనై చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం ఎక్కువగా జరుగుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం, అలా చనిపోకుండా ఉండటం కోసం ఏదైనా టిప్ లాగా చెప్తారా? ఎస్, ఆత్మహత్య చేసుకోవడానికి మనం పుట్టాము. జన్మలోకల్లా పవిత్రమైన జన్మ ఏదండి? మానవ జన్మలోకల్లా మళ్ళీ ఇంకొక జన్మ ఉంది, పవిత్రమైనది, చాలా పవిత్రమైనది. ఏదండి? మానవ జన్మ పవిత్రమైన జన్మ. ఆ మానవ జన్మలో ఇంకొక జన్మ ఉంది, పవిత్రమైనది, చాలా గొప్ప జన్మ. మన తల్లి మహాలక్ష్మి ఆడజన్మ అండి. ఆడజన్మ గొప్పది. కాబట్టి మనము సాధించి అనుభవించడానికి ఈ భూమిపైన పుట్టున్నాం. ఇంతకు మించిన జన్మ ఇంకెక్కడ లేదు. ఇంతకు మించిన జన్మ అంటే వేరే జన్మలు చూసుకోవచ్చు నువ్వు. ఇటువంటి జన్మం పుట్టి ఆత్మహత్యలు పాల్పోవడం ఏంది, ఒక ధైర్యాన్ని కోల్పోవడం ఏంది, ఒక చదువు బాగా రిజల్ట్ రాలేదని ఆత్మహత్య చేసుకోవడం ఏంది, ఒక అమ్మాయిని ప్రేమించి సక్సెస్ కాలేదనేసి వాడు పోయి ఆత్మహత్య చేసుకోవడం ఏంది, ఒక రైతు వ్యవసాయంలో ఇది లాభాలు లేదు నష్టపోయిననేసి అతను ఆత్మహత్య చేసుకోవడం ఏంది, కుటుంబల కలహాల్లో పోయి ఆత్మహత్య చేసుకోవడం ఏంది, భర్త భార్య మాట ఏం లేదని భర్త చేసుకోవడం ఏంది, భార్య ఇలా ఉంది అనేసి మా భర్త ఇలా ఉండడానికి భార్య చేసుకోవడం ఏంది. ఏంటండి ఇది? ఆత్మహత్య ఎందుకోసం చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? మనం అలాంటి వాళ్ళు పిరికితనం. అక్కడ ఉండేది, అక్కడ ఏంది, అది నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకోకుండా కోల్పోయినా ఒక పిరికి ఎదవన్నమాట అక్కడ ఉండేది, ఆత్మహత్యకు ఉండేది. ఆ పిరికితనాన్ని మనం తీసేయాలి. అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడుతూ ఉండేవాడు, వాడు పనికిరానివాడు. అక్కడ వాడిని పిరికేయి, వాడే పిరికివాడు. వాడు ఎవడో కాదు, నువ్వే. నీలో ఉన్న పిరికితనం అక్కడ చూపిస్తూ ఉంది. ఆ పిరికితనాన్ని బయట తీసేయాలి. ధైర్యాన్ని అక్కడ పెంచుకోవాలి. ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే, పెంచుకోవాలి, తప్పదు. నేను చెప్పాను ఆల్రెడీ, నా గురించే చెప్పాను. నేను ఒకప్పట్లో ₹1 లేని వాడిని, ఇలా ఎలా ఎదగపోతాము, ఎలా సంపాదించబోతామని ఆత్మహత్య కూడా పాల్పడ్డాను. ఎప్పుడూ చెప్పాను మీకు, ఎవరికి తెలియదు ఆ విషయం. నేను పడాను. ఆ రోజు ఆత్మహత్య చేసుకుని ఉంటే నేను ఈరోజు ఎక్కడ లేదు కదా. నేను ఎవరు ఏంది ఇది అనేసి నాకు అక్కడ ఏందో తెలియదు. ఎందుకు చావాలి అనిపించింది నాకు. ఎందుకు చావాలి మనం, ఎందుకు చావాలి, ఏదో ఒకటి సాధిద్దాం అనే ఒక నువ్వు క్రియేట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు చాలామంది ఉంటారు, కుటుంబంలో సరిలేకుండా లేక అప్పులు పాలైపోయిన వాళ్ళు, ఏదో కొన్ని కారణాల వల్ల భార్య పిల్లలు పరిస్థితులు సరిలేక డబ్బులు అనేది లోటు వల్ల అప్పులు కొన్ని ఉంటాయి. ఇక్కడ అందకుండా జీవించడం వల్ల వాడికి వేరే మార్గం దొరకదు. వాడి ఆలోచన విధానమే కారణం. మార్గం దొరకకుండా మనం గమ్మని దీనికన్నా చనిపోదామని ఆలోచిస్తుంటాడు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సరే ఆ పెరిగితనాన్ని తీసేయండి. ఏదో ఒక మార్గం పుడుతుందండి. ఎలాగైనా ఇప్పుడు మన భూమిపైకి వచ్చినామంటే, ఇప్పుడు ఈ జాబ్ నువ్వు పుట్టుకు తెచ్చారు, మీరు చదువు అనేది మీరు పుట్టుకు తెచ్చుకున్నారా? ఎలా వచ్చింది? ఎలాగైనా చదవాలి, నా కూతుర్ని చదివించాలని వాళ్ళు అనుకున్నారు. ఎలాగైనా చదివించాలని అనుకున్నారు. నేను కూడా ఎలాగైనా చదవాలి అనుకున్నాను. నువ్వు చదివించినారు వాళ్ళు, నువ్వు చదివావు. ఈరోజు ఎలాగైనా నేను యాంకర్ అవ్వాలనుకున్నావు, యాంకర్ అయ్యాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే వచ్చింది. ఇప్పుడు అదే నీలో ఉన్న పిరిగితనం వల్ల ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వచ్చి చనిపోయిన శవంతో సమానం. ఆత్మహత్య అనుకున్నప్పుడు నువ్వు చనిపోయినట్లు లెక్కే. దాన్ని తీసేయి. ఏదో ఒక దారి పుడుతుంది, నా కోసం ఎలాగైనా ఒక దారి పుడుతుంది. నిన్న హైదరాబాద్ ఫీడ్బ్యాక్లు మంచిగా వచ్చినాయి సార్. మీరు చనిపోవాలి, నాకు ఎవరు లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చుట్టూ వాళ్ళు లేదు, అందరూ ఉండి లేనివట్టే ఉన్నారంట. వాడు కాళ్ళ మీద కనీసం ₹1 లేనివాడు. నేను చెప్పాను పూజ్యం 0 అన్నాడు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది నీ యోగం అన్నాను. 0 సార్ నేను అన్నాడు. 0 అనకు, 0 సంపూర్ణత్వం. 0 అంటే ఏదో కాదు, సంపూర్ణత్వం నుంచి నీ స్టార్ట్ అవబోతుంది నీ యోగం అన్నాను. ఆ ఒక్క మాటే చాలు సార్, దీన్ని పట్టుకుని నేను ఎదుగుతాను. కొన్ని విషయాలు చెప్పాను వాడికి. అందుకే నేను ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ ఫీడ్బ్యాక్లో చూడండి. చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఎలా బతుకుతున్నారు నా వీడియోలు చూసి. చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఎలా డబ్బు సంపాదిస్తున్నారు. నా క్లాస్ హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, తిరుపతి అన్ని క్లాసులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, చూడండి. క్లాసు కావాలన్న వాళ్ళు కింద నెంబర్ కాల్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఆ ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నారు. చనిపోవాలనుకున్నవాడు ఎలా చూడండి. మీరు చనిపోవాలనుకున్న వాళ్ళు దేనికోసం చనిపోతున్నారో ఫస్ట్ దాన్ని ఆలోచించు. డబ్బు కోసమా, ప్రేమ వివాహం కోసమా, భార్యాభర్తల కలహాల కోసమా, అప్పులు పాలైన దానికోసమా, లేక వ్యవసాయంలో నష్టపోయిన దానికోసమా, దేనికోసమని దాన్ని అక్కడ పక్కన పెట్టుకో. దీన్ని ఎలాగైనా నేను తీరుస్తాను, ఎలాగైనా నేను చేస్తానన్న నమ్మకాన్ని నువ్వు పెట్టుకో. ఎలాగైనా దీన్ని జయిస్తానని పెట్టుకో. నా వీడియోలు ఉన్నాయి చూడండి. మీకు లేకపోతే మీకు నచ్చిన వాళ్ళు దీని గురించి ఏదైనా టాపిక్ చెప్పిన ఉంటే వాళ్ళు తీసుకోండి. దాంట్లో ఏం చెప్తున్నారు,
ఆ ధైర్యాన్ని పెంచుకో. నువ్వు అద్దంలోకి వెళ్ళిపో. అద్దంలోకి వెళ్ళిపోవాల్సిందే. చనిపోవాలన్న వాళ్ళు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అద్దంలో నిలబడి నీతో నువ్వు మాట్లాడు. నీతో నువ్వు మాట్లాడినప్పుడు నీకు తెలియని ఒక ఎనర్జీ పడుతుంది. ఏందిరా ఇలా ఉన్నావే, మాటలైనా మాట్లాడవచ్చు. ఏందిరా ఇలా ఉన్నావు, ఏమైంది ఇప్పుడు, ఎంత 5 లక్షలు ఉన్నావు అప్ప, లేక దీనికోసం ఏమైంది, ఇది కాకపోతే అంటే ఇక్కడ కోల్పోతున్నావంటే నీకు ఇంకోటి గొప్పగా జరగబోతుంది అని అర్థం. ఇక్కడ ఇది ఇవ్వలేదు, ఇక్కడ ఫెయిల్ చేసిందంటే ఇంతటితో కాదు. ఇప్పుడు ఒకటి ఫెయిల్ అయిపోయినాడంటే దీనికన్నా 5 ర్యాంక్ సాధించబోతాడని. ఇప్పుడు పాస్ అయ్యింటే ఒక 2 మార్కులతో పాస్ అయి ఉంటాడు. ఇక్కడ ఫెయిల్ చేసింది వాడిని దానికోసం కాదు. ఇది కాదు నీ మార్కులు, నువ్వు 5 ర్యాంకులు ఎత్తబోతావు, నువ్వు 5 రేంజ్లో ర్యాంక్ దిగిపోతున్నావు అని అర్థం. ఇప్పుడు వాడికి పట్టుదల పెరగాలి. ఎక్కడైతే నిరాశ ఉంటుందో పక్కన విజయం ఉంటుందండి. నిరాశ ఉన్న పక్కన విజయం ఉంటుంది. దాన్ని అక్కడ మేల్కోవాలి మనం. ఆ నిరాశ ఉన్న చోట మనం మేల్కోవాల్సిందే. అక్కడ ఫెయిల్ అయిపోయినామనేసి అనుకున్నావు కదా, ఫెయిల్ అయిపోయినామంటే కసితో పెట్టుకో, పట్టుదలతో పట్టుదల శ్రద్ధ ఓర్పు ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు. కాబట్టి ఆత్మహత్యలు అనేది చేసుకునేదానికి ఎవరి వల్ల మన జీవితం మనకు ఇచ్చింది, నువ్వు కాదు పుట్టుకొచ్చింది, పుట్టించిన సృష్టి పంచభూతాలు కలయికతో మనం పుట్టాం. సృష్టిలో మనం పుట్టుకొచ్చామంటే సాధించడానికి. ఆ సాధన ఏంది, నేను ఏం సాధించగలను, నీతో నువ్వు మాట్లాడు, నా వల్ల ఏమవుతుంది అనేసి దీన్ని కానీ పదే ఆలోచిస్తే ఆత్మహత్య గుర్తురాదు నీకు. ఎంత ఏదో పని చేశానురా, నేను ఎంత ఏదో పని చేసుకున్నాను, ఆత్మహత్య పోయినాను అనే ఫీలింగ్ వస్తుంది. నా గురించి నేను ఆలోచించాను. అప్పుడు ఆలోచించుంటే శుద్ధంగా ఆలోచించకపోయి ఉంటే ఇప్పుడు ఈ స్థాయి లేదు నాది, ఎప్పుడో మట్టిలో కలిసిపోంటాను. ఎందుకు సావాలని పుట్టింది నాకు, ఎందుకు సావాలని పుట్టింది, ఏదైనా ఒకటి సాధిద్దామని ఆలోచించింది. మళ్ళీ ఎందుకు సావాలని పుట్టింది నా ఆలోచన, ఏదైనా ఒకటి సాధిద్దాం. అది ఏది సాధించగలను, నేను ఏం చేయగలను, నాలో ఉన్న గొప్పతనం ఏంది, పదే ఆలోచన పడింది. ఈరోజు నేను సాధించలా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలా, నేను గురువు టీచర్ అవ్వాలని ఆశ ఉండింది నాకు. టీచర్ అయి ఉంటే ఒక స్కూల్లో ఉంటాను. అది కాకుండా చేసిన దానికి దేనికంటే అక్కడ ఫెయిల్ చేసింది. కేజీపూర్ టీచర్కి పోయినా ఫెయిల్, అక్కడ సగమే. ఒక ఆర్టీసీ డిపోకి పని కోసం వేస్తే ఫాదర్ చనిపోయా, అపోలో హాస్పిటల్ రిసెప్షన్కి పోతే అక్కడ సగంలోకి వచ్చేసాను. ఇవన్నీ ఫెయిల్ చేస్తున్నదంటే నేను నిరాశపడి ఏడ్చాను, తెలియకుండా ఏడ్చాను. ఆత్మహత్య పాల్పడి ఉంటే గోయిందో ఏదో ఒకటి సాధించాలనుకున్నాను, ఏదో ఒకటి అనుకున్నాను కాబట్టి సాధించాను. ఆత్మహత్య అనేది పక్కన పెట్టండి. ఎవరైనా ధైర్యాన్ని పెంచుకోండి. ధైర్యం ఏది కాదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. భయపడే దానికి ఏం జరిగిందో అది ఇంకా 1000 రెట్లు రెట్టింపు మంచి జరగబోతుందని. ఇక్కడ ఫెయిల్ అయిందంటే దీనికన్నా మంచి జరగబోతుంది నీకు తొందరలో అని అర్థం. ఆ మంచి ఏంది అనేది నువ్వు గుర్తించాలంటే నీతో నువ్వు మాట్లాడు. నీతో నువ్వు అద్దంలో నిలబడి మాట్లాడి చూడు, ఏదైనా సాధించబడుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను అదృష్టవంతుని, నాలో ఉన్న గొప్పతనాన్ని నేను తెలుసుకొని నా యొక్క ధైర్యాన్ని నేను పెంచుకొని నేను ఏది అనుకున్నానో అది సాధించినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ.